I am coming. అఖిల్ నటించిన లెనిన్ సినిమా ఫైనలీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 వారాలని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన ధమాల్ 4 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే విజయ్ తలపతి గారు నటించిన చివరి సినిమా జననాయకన్ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ 3 సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా బాలీవుడ్ మార్కెట్ నుంచి ఇంద్రకుమార్ దర్శకత్వంలో మన అజయ్ దేవగన్ గారి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ధమాల్ 4. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. అండ్ మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది, 2 వారాలని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి 14 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి 14 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 136,65,00,000 రూపాయలని ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే దీని గ్రాస్ రూపంలో మాట్లాడుకున్నట్లయితే అంటే ట్యాక్స్ ఇంక్లూడ్ చేసినట్లయితే ఈ సినిమా 14 రోజుల్లో ఇండియాలో 162,58,00,000 రూపాయలని అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి 2 వారాల్లో ఈ సినిమా 22,85,00,000 రూపాయలని సొంతం చేసుకొని ఫైనలీ ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ధమాల్ 4 సినిమా మొదటి 14 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 185,39,00,000 రూపాయలని అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. ఇంకో 2-3 రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల వరకు వెళ్తుంది. మరి 200 కోట్ల వరకు వెళ్ళిన తర్వాత లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి మన తెలుగు మార్కెట్ నుంచి మురళీకిషోర్ దర్శకత్వంలో మన అఖిల్ అకినేని ప్రధాన పాత్రలో నటించిన సినిమా లెనిన్. సో లెనిన్ అద్భుతమైన విజయం దిశగా అయితే ముందుకైతే దూసుకెళ్ళడం జరిగింది. మరి లెనిన్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి కూడా 2 వారాలకు సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి 13 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 90,03,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 14వ రోజు అంటే నిన్నటి రోజున ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్లను వసూలు చేసిందంటే నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 70,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. ఓవరాల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 92,00,000 రూపాయలు వసూలు చేసి మురళీకిషోర్ దర్శకత్వంలో అఖిల్ అకినేని ప్రధాన పాత్రలో నటించిన లెనిన్ సినిమా మొదటి 14 రోజుల్లో 2 వారాలు కంప్లీట్ అయిపోయేసరికి వరల్డ్ వైడ్ మార్కెట్లో దాదాపుగా 90,95,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 91 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. మరి ఈ సినిమా 100 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్లీ హెచ్ వినోద్ దర్శకత్వంలో మన విజయ్ తలపతి గారు, పూజా హెగ్డే, బాబీ డియోల్ ఇంకా ప్రకాష్ రాజ్ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా జననాయకన్. ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యాన్స్ నుంచి మంచి పాజిటివ్ రివ్యూస్ రావడం జరిగింది. అలాగే మొదటి రోజు కూడా మంచి సాలిడ్ కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. కాకపోతే ఎవరైతే న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారో ఆల్రెడీ భగవత్ కేసరి సినిమా చూసిన వాళ్ళకు ఈ సినిమా ఆల్మోస్ట్ 80-90% సేమ్ అనిపిస్తుంది. కాకపోతే విజయ్ తలపతి గారు రాజకీయాలకు వెళ్ళడానికి ముందు ఈ సినిమాని తీశారు కాబట్టి సెకండ్ హాఫ్లో కొన్ని రాజకీయ హంగులను అయితే దిద్దడం జరిగింది. బట్ ఏంటంటే న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే సజెషన్ ఏంటంటే విజయ్ తలపతి గారి చివరి సినిమా ఏ విధంగా అయితే ప్రజెంట్ ఆయన రూల్ చేస్తున్న విధానం ఉందో ఇక నెక్స్ట్ ఆయన సినిమాల్లోకి వచ్చే చాయిస్ అయితే కనిపించట్లేదు. కాబట్టి రీమేక్ సినిమాని కాకుండా ఏదైనా స్పెషల్గా స్టోరీని నేను చూస్ చేసుకుంటే మంచి డైరెక్టర్తో తీస్తే బాగుండేది అని చెప్పి కొంచెం న్యూట్రల్ ఆడియన్స్ అయితే సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏం నెగిటివ్గా చెప్పట్లేదు, బట్ ఏంటంటే సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని కూడా తీసుకుంటే విజయ్ తలపతి గారు గమనిస్తే బాగుండేది. బట్ ఫైనల్గా ఏదేమైనా సినిమా అయితే రిలీజ్ కావడం జరిగింది. మొదటి రోజు మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి మొదటి రోజు జననాయకన్ సినిమా ఎన్ని కోట్లను వసూలు చేసింది వరల్డ్ వైడ్ మార్కెట్లో మనం ఒకసారి చూసుకున్నట్టయితే మొదటి రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 43 కోట్ల రూపాయలని ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో దాదాపుగా 50,74,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 30 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఫైనల్లీ హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారు ప్రధాన పాత్రలో నడిచిన జననాయకన్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 80,74,00,000 రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ప్రీవియస్గా విజయ్ తలపతి గారి సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొద్దిగా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 తక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. బట్ గురువారం సినిమా రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఈరోజు శుక్రవారం, ఈరోజు కూడా ఈ సినిమాకి దాదాపుగా 50 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే మొదటి 2 రోజుల్లో ఈ సినిమా 120-130 కోట్లను అయితే చేరుకోవడం జరుగుతుంది. మరి చూద్దాం ఒకసారి ఈవినింగ్ రిపోర్ట్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఏంటన్నమాట లెనిన్ మూవీకి సంబంధించి, ధమాల్ 4 మూవీకి సంబంధించి, ఇంకా జననాయకన్ మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో డైలీ ఇలాంటి కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.